నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్తో వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో అన్నది కర్మ సిచ్యువేషన్స్ గురించండి. ఇక్కడ మీ కర్మ అలానే పార్ట్నర్ కర్మ వీటికి సంబంధించి ఈ రీడింగ్లో ఉండబోతుంది. ఇక్కడ ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు, కాలం ఎవరికి మంచి చేయాలనుకుంటుంది, ఎవరికి గుణపాఠం నేర్పించాలనుకుంటుంది, వీటికి సంబంధించి ఈ రీడింగ్లో ఉండబోతుందండి. ఇక్కడ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఎల్లో, మీకు క్యాండిల్ ఎనర్జీస్లో రీడింగ్ ఇస్తున్నాను. ఈ ఎల్లో వచ్చేసి మీకు సంబంధించింది, ఈ రెడ్ వచ్చేసి మీ పార్ట్నర్ సంబంధించింది. నేను ఈ కార్డ్స్ ద్వారా మీకు రీడింగ్ ఇస్తాను. ఇవి సఫల్ చేస్తున్నానండి. సఫల్ చేశాక ఇక్కడ క్లెన్సింగ్ ఇవ్వాలి, అంటే కర్మ రీడింగ్ సంబంధించింది కదా. పెండెలం బోర్డులో మీకు ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్స్ ఉంచడం అయితే జరుగుతుంది. అంటే ఒక ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించింది అండ్ 2వ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ సంబంధించింది. ఇక్కడ కర్మ సిచ్యువేషన్ అన్నది ఎవరికి మంచి చేయబోతుంది, ఎవరికి గుణపాఠం నేర్పించబోతుంది, మీకా మీ పార్ట్నర్కా. మీ ఎదురుగానే ఇక్కడ నేను సఫల్స్ చేస్తున్నానండి. సఫల్స్ చేసింది వాటంతట అవే పడింది, నేను తీసేసుకుంటున్నాను. ఇంకా 3 ఎనర్జీస్ కార్డ్ రావాలి. ఇంకా 2 ఎనర్జీస్ కార్డ్ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. మధ్యలో తీస్తాను. అంటే ఈ 4 ఎనర్జీస్ కార్డ్స్లోనే మీదో కార్డు మీ పార్ట్నర్ కార్డు తీస్తాను. డివైన్ పెండెంట్లో మీకు ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుందండి. డివైన్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ కార్డులో చూసే వ్యూవర్స్ సంబంధించి ఒక ఎనర్జీస్ కార్డ్, అలానే వారి పార్ట్నర్ సంబంధించి ఒక ఎనర్జీస్ కార్డ్స్ సమాధానాలు కావాలి. మొదటి ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి వ్యూవర్స్ సంబంధించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు కర్మ సిచ్యువేషన్స్కి. ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే మీకు సంబంధించిందండి. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీ ఎదురుగానే తీయడం అయితే జరిగింది కదా, చూసారు కదా. అండ్ అనదర్ ఎనర్జీస్ కార్డ్ అండ్ వ్యూవర్స్ సంబంధించి వారి మైండ్లో మనసులో ఉన్న వారి పార్ట్నర్ యొక్క ఎనర్జీస్, మీరు ఏ ఎనర్జీస్ కార్డు సూచిస్తే ఆ ఎనర్జీస్ మీకు సరిగ్గా డివైన్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎనర్జీస్ కార్డులో ఏముందో మాకు సమాధానం కావాలి. మీరు సరైన ఎనర్జీస్ కార్డే సూచిస్తారని అనుకుంటున్నాం. ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తుందండి. చూసారు కదా, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నారు. చుట్టూ ఉన్న పరిస్థితులతో మీ పార్ట్నర్ అయితే ఎదుర్కోవాలి. మీకు సంబంధించి కార్డ్ ఇలా వచ్చింది, మీ పార్ట్నర్ సంబంధించి సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ మీకు క్లారిటీ కోసం అండి, మీ గురించి పాజిటివ్గా మీ పార్ట్నర్ గురించి నెగిటివ్గా చెప్పాలనే ఉద్దేశం ఇక్కడ లేదు. మీ ఎదురుగానే సఫర్స్ చేశాను. అలానే పెండిలం ఏ ఎనర్జీ సూచించిందో ఆ ఎనర్జీస్ తీయడం అయితే జరిగింది. మీ పరంగా తీస్తే మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అంటే దైవానుగ్రహం ఉందండి. మీ కష్ట సుఖాల్లో దైవం ఎప్పుడు నిలబడుతుంది. మీ కర్మ నుంచి తప్పించలేరు, కానీ మీరు చేసిన మంచి కర్మే మీకు మంచి చేయబోతుందని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఇదైతే ఇప్పుడు మీరు పూజించినట్టే మీ పార్ట్నర్ కూడా దైవాన్ని కూడా పూజిస్తారండి. ఇప్పుడు మీకు మంచి చేసి మీ పార్ట్నర్కి చెడ్డ చేయాలని ఉద్దేశం ఏముండదు. గాడ్కి అందరూ సమానమే. మంచి చెడ్డ బేరేజ్ వేసుకుని ఫలితాలు అన్నది ఇవ్వడం అయితే జరుగుతుంది.
ఇక్కడ మీ విషయంలోనే కాదండి, మీ పార్ట్నర్ తత్వమే ఒక రకమైన ఇబ్బందికరమైన మైండ్ సెట్, ఒక మూర్ఖత్వం అనమాట. ఎదుటి వాళ్ళు చెప్పింది వినరు. అలాంటి తత్వం కలవారు. అంటే వీరి జన్మ ఇలా ఉంది, మీ జన్మ ఇలా ఉంది. ఇప్పుడు ఎవరి కర్మ ఎలా ఉంటుందో మీకు రీడింగ్ ఇస్తాను. ఇది ఇక్కడ మీకు ఉంచేస్తున్నాను. ఇది మీకు సంబంధించింది, ఇది మీ పార్ట్నర్ సంబంధించింది. ఈ రిమైన్ ఎనర్జీస్ కార్డులో కూడా ఏముందో చెక్ చేద్దాం. లైఫ్లో చాలా చేంజెస్ రావడం అయితే జరుగుతుందండి. చూసారు కదా, చాలా పాజిటివ్గా వచ్చింది. జీవితంలో ఎవరు గెలిచేది, ఎవరికి లైఫ్ గుణపాఠంగా ఉండబోతుందో రిమైన్ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు 4 ఎనర్జీస్ కార్డులు ఈ ఎనర్జీసే వచ్చాయంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇవి నేను పక్కన ఉంచేస్తున్నాను, ఈ ఎనర్జీస్లో కలపట్లేదండి. ఇప్పుడు మీకు క్యాండిల్ ఎనర్జీస్లో రీడింగ్ ఇస్తాను. కనిపిస్తుంది అనుకుంటున్నానండి. ఏంజల్స్, ఇక్కడ ఎనర్జీస్ మీరు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. చూసే ప్రతి ఒక్కరి వ్యూవర్ సమాధానాలు కావాలి, అంటే వారి ప్రశ్నలకి మీరు సమాధానాలు ఇవ్వాలి, ఇస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ వ్యూవర్ యొక్క లైఫ్, అలానే వ్యూవర్ పార్ట్నర్ యొక్క లైఫ్ మీరు యాక్యురేట్గా ఎనర్జీస్ ఇస్తే నేను వారికి ఈ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తాను. ఇది మీకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. చూసారు కదా, మీరు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు, కనిపిస్తుందని అనుకుంటున్నానండి. మీ పద్ధతి ఏంటి, మీ మాట తీరువేంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మిమ్మల్ని అందరినీ గౌరవిస్తారు, మీరు గౌరవిస్తారు, మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. మీరు పడిన వారు ఏదైనా బ్యాడ్గా అనుకోవచ్చండి. ఆ నెగిటివే మీ పార్ట్నరు అదే నిజానికి నమ్మి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ మీరొక మాస్టర్ పీస్, అంటే గాడ్ ఇష్టంగా చేసుకున్న బొమ్మ లాంటి వారండి. మీ లైఫ్తో ఆడుకుంటున్నారు అంటే ఏ పర్పస్ లేకుండా ఏది జరగదు. మీ లైఫ్లో ఏది జరిగినా అది మీ మంచికే అనుకోవాలి. మీ లైఫ్ అయితే మీరు అనుకున్నట్టు నెగిటివ్గా అయితే లేదు. అంటే మీరు అందంగా ఉన్నా మిమ్మల్ని అబద్ధం చేసుకుంటారు, మంచివారు కాదన్న మాత్రాన మీరు చెడ్డవారు అయిపోరండి. అలానే మీ మాట తీరు, అంటే మీరు స్పీడ్గా మాట్లాడినా, అందరితో కలివిడిగా మాట్లాడినా, మీరు మిమ్మల్ని చెడ్డవారని ఎత్తి చూపించినా మీరు చెడ్డవారు అయిపోరు. ఏంటంటే మీరు ఒక మాస్టర్ పీస్ లాంటివారు అన్నమాట. ఇలాంటి తత్వం ఎవరికో కానీ ఉండదు. మీకు మీ పార్ట్నర్కి ఇంత డిఫరెన్స్ అయితే ఉందండి. మీరు అందరినీ అట్రాక్ట్ చేస్తారు, అంటే మీ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. మిమ్మల్ని ఎంత ఇష్టపడతారు, అలానే మీ వెనకాల ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇది మీ లైఫ్. కానీ కొంతమంది మిమ్మల్ని కొంచెం నెగిటివ్గా చూస్తారండి. నెగిటివ్గా అంటే మాటల్లో ప్రేమ ఉంటుంది, కానీ కళ్ళల్లో కామ ఉంటుంది. మీతో మాట్లాడిన వారు అంత మంచివారు కాదు. మిమ్మల్ని లవ్ చేస్తున్నారా అన్న మాట కూడా అబద్ధం. కానీ మంచి చెడ్డ మీరు ఆలోచించుకోవాలి. అది మీ లైఫ్ సిచ్యువేషన్. అండ్ ఇక్కడ పార్ట్నర్ లైఫ్ ఏంటో చూద్దాం. మీ పార్ట్నర్ ఎలాంటి వారంటే అంటే చాలా తెలివైన వారండి. ఎదుటివారి లైఫ్ అంటే వారి లైఫ్లో
వాళ్ళు సెటిల్ అయిన ఫ్యామిలీయా, ప్రతిదీ గమనిస్తారు. అంటే వారికి అనుకూలంగా ఉంటేనే మాట్లాడతారు, వారికి అవసరం ఉంటేనే మాట్లాడతారు. మీ అందం చూసి మీతో మాట్లాడి ఉండవచ్చు, అండ్ అలానే మీకు అట్రాక్ట్ అయ్యి మీతో మాట్లాడి ఉండవచ్చు. ఇక్కడ మీ పార్ట్నర్ ప్రతి కదలిక ఆచితూచి అడుగు వేస్తారండి. అలానే మీ లైఫ్లో మిమ్మల్ని చూసి మాట్లాడారు, కానీ మీ లైఫ్లో కంటిన్యూ అవ్వాలని మీ లైఫ్లోకి ఏమీ రాలేదు. అసలు మీ లైఫ్లో మీ లైఫ్ స్టైల్ అలాంటిది. మీరు వారికి ఒక మంచి లైఫ్ ఇస్తారా లేదా అన్నీ తెలుసుకుని రావడం అయితే మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించి చూసారు కదా, మీరైతే చాలా సెన్సిటివ్ అండి, చాలా మంచివారు. మీ కోపం అందరికీ కనిపిస్తుంది, కానీ అంత చెడ్డవారైతే కాదు. మంచికి మంచి ఉంటుంది, చెడ్డకి చెడ్డ ఉంటుంది. మంచి వస్తే ఎంతవరకు మంచిగా నిలబడాలో తెలుసు. ఒకవేళ మీ వరకు వస్తే, అంటే మీ గురించి బ్యాడ్గా మాట్లాడినా, మీతో గొడవ పెట్టుకోవాలనుకున్నా మనసులో బాధపడతారు, కానీ జీవితంలో నెగ్గాలని అనుకుంటారు. ఇక్కడ ఎనర్జీస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. మీ వైపు చూస్తే కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్, క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్, అంటే ఒక రాజు రాణి తత్వం కలరమాట. మీరు మేల్ అయితే ఒక కింగ్ లాంటి వారు, మీరు ఫీమేల్ అయితే ఒక క్వీన్, రాజా రాణి లాంటి లైఫ్ స్టైల్ అండి మీది. అందరినీ శాసిస్తారు, అందరినీ ఆకట్టుకుంటారు. మంచితనం అన్నది మీలో ఉంది. మంచి చెడ్డ మీకు తెలుసు కాబట్టి ఎదుటివారికి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, ఎవరిని ఎంతలో ఉంచాలి, కానీ ఎక్కడొకక్కడ చిక్కుకుంటారండి. అలా మీ పార్ట్నర్కి చిక్కుకోవడం అయితే జరిగింది. అండ్ మీ పార్ట్నర్ విషయంలో చూస్తే వీళ్ళైతే వీరి లైఫ్ అయితే వీరి చేతులతో అయితే తీసుకోరు, ఇతరుల మీదే ఎక్కువ నడుస్తారు. అంటే వాళ్ళ తల్లి పరంగా కావచ్చు, అండ్ వారి ఫ్రెండ్స్ చెప్పినా వింటారు, తెలిసిన వారిని చెప్పినా వింటారు, తెలియని వారు చెప్పినా వింటారు, కానీ మీ మాట మాత్రం వినరు. ఏదో ఒక రోజు వీరి లైఫ్ వీరి చేతిలో తీసుకున్నా సరే అది సరైన నిర్ణయంగా కూడా ఉండదండి. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, ఎవరు మంచి చెప్తే అదే మంచి అనుకుంటారు, చెడ్డ చెప్పినా అదే చెడ్డ అనుకుంటారు. మంచి చెడ్డలు ఆలోచించే అంత మైండ్ సెట్ అయితే ఏమీ లేదు. ఎక్కువగా వీరు ఎలాంటి వారంటే ప్రతి చిన్న విషయానికి గొడవ పడడం, ఆర్గ్యుమెంట్ చేయడం, ఈజీగా రిలేషన్ బ్రేక్ చేసేసుకుంటారు. వీరు ఎంత తెలివైన వారంటే ఎంత ఈజీగా రిలేషన్ పెట్టుకోగలరో అంత ఈజీగా రిలేషన్ బ్రేక్ చేసుకోగలరు. వీళ్ళు నెగ్గించుకుని బతికేవారండి, కానీ మీరు అలా కాదు. మీరు మాట ఇచ్చారంటే మాటే. మీరు ఎవరికైనా లైఫ్ ఇస్తానని అన్నారనుకోండి, ఆ మాట మీదే నిలబడిపోతారు. ఇంకా మీ పార్ట్నర్కి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఇంకా మీరు పార్ట్నర్ గురించి వెయిట్ చేసి బంధానికి రెస్పెక్ట్ ఇస్తున్నారంటే అది మీ పుట్టుక. అండ్ లాస్ట్ వన్గా ఇంకొక ఎనర్జీస్ కార్డ్, మీకు ఎనర్జీస్ కార్డ్, థర్డ్ పార్టీ, అది మీ పార్ట్నర్ ఎనర్జీస్ కార్డ్, సారీ థర్డ్ పార్టీ కాదు. కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే క్యాండిల్ ఎనర్జీస్లోనే రీడింగ్ ఇవ్వాలి. ఇది మీకు సంబంధించింది. మీ గురించి చెడ్డ ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందో మంచి కూడా ఏదో ఒక రోజు తెలుస్తుందండి. తెలిసిన రోజే మీరు ఎలాంటి వారో జనాలకి అర్థమవుతుంది. మీరు ఏ కెరీర్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, జాబ్ అయినా సరే మీకు నచ్చినట్టే ఉండాలి అనుకుంటారు. నచ్చింది మీకు నచ్చిందంటే ఇంకా వదలరు, కానీ నచ్చింది వచ్చే వరకు వెయిట్ చేస్తారు. కానీ
ఒకరి కింద బతకాలని అన్న ఆలోచననే ఉండదు. మీకు కష్టం వచ్చినా ఒకరిని హెల్ప్ అడగాలని ఆలోచన అయితే మీకు ఉండదండి. మీ సొంతంగా మీరు చేసుకోవాలి. మీ రూపాయి 10 మందికి పెట్టాలని చూస్తారు. మీరు అందరికీ మంచి చేయాలని అనుకుంటారు. మీ గురించి 10 మందికి తెలిసేలాగా మీ లైఫ్ ఉంటుందండి. అది మంచిగా అంటే మీరు చేసిన మంచి 10 మంది చెప్పుకుంటారు. మీకు ఏదైనా సరే, మీకు వచ్చే సంబంధాలు ఏంటి, లవ్ ప్రపోజల్ ఏంటి, జాబ్ పర్పస్గా ఏదైనా బిజినెస్ అయినా సరే మీ దగ్గరికి రావాలే కానీ మీరు ఒకరి లైఫ్లోకి వెళ్ళాలని అనుకోరు. అలానే ఒకరి కాళ్ళ కింద బ్రతకాలని అనుకోరు. మీ సొంత నిర్ణయాలతోటి ఉండాలి. మీ పనులు మీ సొంతంగా చేసుకోవాలి. డిపెండెంట్గా ఉండాలని అనుకోరు. ఏది కూడా అంత ఈజీగా నమ్మరండి. నమ్మితే మాత్రం ఇంకా స్టిక్ అయిపోతారు. మీ మంచితనం ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, 10 మందిలో మంచి చెప్పుకునేలాగా మీ లైఫ్ స్టైల్ అయితే ఉంది. అండ్ మీ పార్ట్నర్ పరంగా చూసుకుంటే ఈ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ ఏంటంటే వారికి నిజం తెలిసి చాలా పశ్చాత్తాపం అన్నది పడతారండి. నిజాలు తెలియనంత వరకే వారు ఇబ్బంది పెడతారు. నిజం ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు వారే క్షమాపణ అడుగుతారు. ఈ గుణమైతే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చెప్పినా, అది ఫ్రెండ్స్ కావచ్చు, ఇంట్లో వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అదే నిజం అనుకుంటారు. మేబీ మీ విషయంలో మీరు లవర్స్ అనుకోండి, వారి ఫ్రెండ్స్ అంటే మీ పార్ట్నర్ తరపున ఫ్రెండ్స్ ఏదైనా చెప్తే ఆ ఫ్రెండ్స్ మాట వింటారు. కానీ మీరు మంచో చెడ్డ మీ పార్ట్నర్కి తెలుసు. కానీ అప్పుడు ఆ టైంలో వారు ఆలోచించరు. ఈ ఫ్రెండ్ చెప్పిన మాటనే వేలాడతారు. అలా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు. అలానే ఇంట్లో వారి పరంగా అంటే వారి తల్లి పరంగా చూసుకుంటే మీరేంటో వారికి తెలుసు, పార్ట్నర్కి తెలుసు. మీ మంచితనం ఏంటో తెలుసు. ఇక్కడ మీ పార్ట్నర్ తల్లి మీ గురించి నెగిటివ్గా చెప్తే మీకు దూరంగా ఉండాలనుకుంటారు. కానీ మీరు వారి మదర్ చెప్పింది అది మంచి పద్ధతి కాదు, అలాగా మాట్లాడకూడదు అన్న ఎదురు తిరిగి మాట్లాడడం అలాంటివి ఉండదండి. మీ పార్ట్నర్కి ఇలా ఉంటుందన్నమాట. కానీ ఒక రోజు అన్నది ఉంటుంది నిజం తెలుసుకోవడానికి. వారికి జీవితానికి క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే వీరు నమ్మిన వారు వీరు మోసపోతారో, ఎదుటివారి వల్ల మిమ్మల్ని దూరం చేసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెడతారో, మీ పార్ట్నర్ నమ్మిన వారి వల్లే ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి కర్మ అనేది ఎదురవుతుంది. ఇది మీ పార్ట్నర్ ప్రతి విషయం కావాలండి. మీ పార్ట్నర్ తత్వం ఎలాంటిదంటే ఆరాలు ఎక్కువ కావాలి. ఎదుటి వాళ్ళ లైఫ్ ఎలా ఉంది ప్రతిదీ తెలుసుకుంటారు. అప్పుడే వారితో ఇష్టంగా లైఫ్ని లీడ్ చేయాలనుకుంటారు. నచ్చకపోతే వదిలేస్తారు. అది కూడా వారి సొంత నిర్ణయాలతో అయితే కాదండి, ఎదుటివారి మాటల మీద నడుస్తారు. మీకు ఒక్కొక్కసారి క్లారిటీ ఉండదు. క్లారిటీ వచ్చిన రోజున అంటే వారికి ఏదైనా నిజం తెలుసుకోవాలనుకున్న రోజున నిజం తెలిస్తే మాత్రం వీరితో గొడవ పడతారు. వారి కర్మ ఏం చెప్తుంది అంటే మీకైతే గుడ్ కర్మ ఉందండి. మీరు అనుకోవచ్చు మీకే అంత పాజిటివ్గా చెప్తున్నారు, పార్ట్నర్కి నెగిటివ్గా చెప్తున్నారు, మీ ఎదురుగా కదా సఫర్స్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ డివైన్ బ్లెస్సింగ్స్ దొరికాయి. మీకు ఎప్పుడు దైవం తోడుంటుందండి. ఇక్కడ కింగ్ అండ్ క్వీన్ మ్యాన్స్ వచ్చాయి. అంటే మీదొక రాజు రాణి లైఫ్ లాంటిది. మీరు పరిపాలించేవారు. కానీ పరిపాలన అంటే బాధ్యత తీసుకుంటారు. బాధ్యతలకు భయపడి దూరంగా పారిపోరు. ప్రతి కష్టమైన నష్టమైన ఎదుర్కొంటారు. కానీ సుఖాలు చూసుకోరు.
నలుగురికి మంచి చేయాలనుకుంటారు, కుటుంబానికి కట్టుబడిపోయి ఉంటారు. అలాంటి తత్వం గలవారు కాబట్టి నలుగురిలో మీకు మంచి పేరు అనేది ఉంటుంది. మీ పార్ట్నర్ అలా కాదండి. ఇప్పుడు ఒక జీవితం బాగుంటుంది, మీతో జీవితం బాగోదు, వేరే జీవితం బాగుంటుంది, లేదంటే మీరిచ్చే జీవితం కన్నా ఇతడి వాళ్ళు మంచి లైఫ్ ఇస్తా అంటే వారి మాటలు నమ్మి మిమ్మల్ని వదిలేసుకుని వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళ నిజస్వరూపం తెలిసాక మీ విషయంలో ఆలోచించడం అయితే జరుగుతుంది. ఎంత ఈజీగా నమ్ముతారో అంత ఈజీగా మోసపోతారు. వీళ్ళ కర్మ ఇలా ఉందండి. ఈ ఎనర్జీస్ అనేవి నేను ఇక్కడ సఫల్ చేసి 2 భాగాలుగా తీయడం అయితే జరుగుతుందండి. 2 భాగాలు ఎందుకంటే మొదటి భాగం వచ్చేసి మీకు సంబంధించింది, రెండో భాగం వచ్చేసి మీ పార్ట్నర్ సంబంధించింది. అంటే మీ లైఫ్ ఎలా ఉంది, మీ పార్ట్నర్ లైఫ్ ఎలా ఉంది, డివైన్ మీకు ఏం చెప్పబోతున్నారో వీటికి సంబంధించి రీడింగ్లో అయితే ఉంటుంది. నేను సఫల్ చేశాను కదా, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మీ పార్ట్నర్ సంబంధించిందండి, ఇది మీకు సంబంధించింది. నేను ఇక్కడ 6 ఎనర్జీస్ కార్డు పెండలం బోర్డులో ఉంచడం అయితే జరుగుతుంది. ఈ పెండలం బోర్డులో డివైన్ పెండలం ఏదైతే సూచిస్తుందో అదే సమాధానం అండి. అంటే మీ లైఫ్లో ఎలా ఉంటుంది, ఏం జరగబోతుంది, వీటికి సంబంధించి ఎనర్జీస్ కార్డు అయితే తీసుకోవట్లేదు. డివైన్ కనిపిస్తుంది అనుకుంటున్నానండి. డివైన్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో మీరు సూచించిన దాన్ని బట్టి మేము ఎనర్జీస్ సమాధానంగా తీసుకుంటాము. ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో మీరు ఏ ఎనర్జీస్ ఇస్తే చూసే వ్యూవర్స్ యొక్క లైఫ్ ఈ మొత్తం ఎనర్జీస్లో ఈ ఎనర్జీస్ అయితే సూచించిందండి. చాలా హ్యాపీగా ఉంటారు, కానీ జీవితంలో మీరు పడిన బాధలకి మీరు మేలైతే కొంచెం వ్యసనాలకైతే బానిస అవుతారండి. అంటే బాధలు మర్చిపోవడానికి గతంలో ఉన్న వారి గురించి కొంచెం వ్యసనాలు అయితే కనిపిస్తున్నాయి, కానీ మీరు చూడని ఆనందం ఏదో ఉండబోతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయరండి. హ్యాపీ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి, అంటే మీ జీవితంలో అన్ని విధాలుగా బాగుంటాయి, కానీ బాధ పెట్టిన వారి గురించే మీరు వ్యసనాలు పాలవుతారు. కానీ మొత్తం జీవితంలో మాత్రం 9 కప్స్ ఉన్నాయి. వీటిలో ఎమోషన్స్ ఉంటాయి, హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ ఉంటుంది. లైఫ్లో మీరు చాలా చూడవలసినవి ఉన్నాయి, అది మీరు సంతోషంగా ఉండేవి. రిమైన్ ఎనర్జీస్ కార్డులో కూడా చూద్దాం. చూసారు కదా, హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఇక్కడ 9 ఆఫ్ కప్స్ వస్తే ఇక్కడ 10 ఆఫ్ కప్స్ వచ్చాయి. మేబీ కొంతమందికి అయితే మీరు కోరుకున్న వారికన్నా మిమ్మల్ని కోరి వచ్చేవారే మీ లైఫ్లో అయితే ఉండబోతారండి. వారే మీ ప్రపంచం అవుతారు. గాడ్ ప్లాన్ ఏముందో ఎవరు చెప్పలేరు. మీరు కోరుకున్న జీవితం మిమ్మల్ని బాధ పెడుతుంది అంటే గాడ్కి కూడా నచ్చలేదేమో. అలానే కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదా, వారి లైఫ్లో కూడా మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే థర్డ్ పార్టీ నుండి బయటపడి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారండి. అండ్ కొంతమంది లవర్స్
ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఒక అందమైన జీవితం అయితే ఊహించుకుంటారు. రిమైన్ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే సింగిల్స్గా ఉన్న వారికైతే మంచి పార్ట్నర్ అయితే రాబోతున్నారండి. మీరు చూడని ప్రపంచం మీకు చూపించబోతున్నారు. అంటే మీరు ఈ రోజుల్లో ఉండే సిచ్యువేషన్ చూసి భయపడుతున్నారేమో, కానీ మీరు భయపడే అంత లైఫ్ అయితే ఉండదు. ఒక కొత్త జీవితంలాగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే మీ పర్సన్ అయితే వస్తారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే మళ్ళీ మీ పార్ట్నరే మీ లైఫ్లోకి వచ్చి మీతో లైఫ్ లాంగ్ అయితే జర్నీ చేస్తారు. మీ బంధంలో ఉన్న మనస్పర్ధలు కానీ విభేదాలు కానీ ఏమీ ఉండవు. లవర్స్కి అయితే చూడాలండి. కానీ మీ లైఫ్లో టాక్సిక్ పర్సన్ ఉంటారు. అదే మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అండ్ కానీ మీకు మీ పార్ట్నర్కి ఫిజికల్ బాండింగ్ అయితే స్ట్రాంగ్ అయితే ఉంది. మీ లైఫ్ చూసి ఏడ్చేవారు ఎక్కువ కనిపిస్తున్నారు. ఎందుకంటే మీ జీవితం అయితే చాలా బాగుందండి. ఈ జీవితం చూసి ఏడ్చే వాళ్ళైతే ఉన్నారు. అది ఇంట్లో వారు కావచ్చు, బయట వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. టాక్సిక్ పర్సన్ అయితే ఉంటారు. వీరు అందరి లైఫ్లోనే ఉంటారు, మీ లైఫ్లోనే కాదండి. అండ్ లైఫ్లో మోసపోతున్నారని కూడా సూచిస్తుంది. ఏదైనా బిజినెస్ పరంగా అయినా జాబ్ పరంగా అయినా మోసపోయే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయండి. జీవితంలో మీకు కర్మ అన్నది జీవితం చాలా బాగుంది. కానీ మీరు వెళ్ళే దారిని బట్టి మీ లైఫ్ అయితే ఉంటుంది. కొంతమంది అనుకోవచ్చు షార్ట్కట్లు పైకి ఎదగాలని, మోసం చేసి బతకాలని. ఆ వేళ అయితే వెళ్ళొద్దు. కొన్ని మాటలు జీవితాన్ని చూపించేలా ఉంటాయి. కొంతమందికి అయితే చెడు వ్యసనాలు కూడా కనిపిస్తున్నాయండి. పక్కదారి పట్టే అవకాశం కూడా ఉన్నాయి. మీరు తీసుకున్న దారి బట్టే మీ జీవితం అయితే ఉంటుందని ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. గాడ్ ఇచ్చిన లైఫ్ అయితే చాలా బాగుంది. మీరు వెళ్ళే దారే మీరు చూసుకోవాలి. మీరు వెళ్ళేది మంచి దారా లేదంటే సరికాని దారా. పరిచయం అయ్యేవారు చాలామంది ఉంటారండి. వారి మంచివారా చెడ్డవారా అన్నది మొదటిగా ఎవరికి అర్థం కాదు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పనిని బట్టి అంచనా వేయవచ్చు. మీ లైఫ్లో ఎవరైనా కొత్త వారి పరిచయం కావచ్చు, వారి వల్ల మోసపోవచ్చు. అంటే మీరు తీసుకున్న లైఫ్ చాలా బాగున్నప్పుడు నెగిటివ్లో కూడా వెళ్తారండి. అంటే ఇంక జీవితం చాలా బాగుంది కదా, జీవితం అంతా హ్యాపీగా ఉంటుందని అనుకుంటారు. ఉంటుంది, కానీ మీ చేతులారా చేసుకున్న జీవితం ఒకలా ఉంటుంది. వీటిలో కూడా ఫైనల్గా ఒక ఎనర్జీస్ అయితే తీస్తాను. మీరైతే జాగ్రత్తగా ఉండాలండి. మీ లైఫ్ ఎంత బాగుంటుందో అంత మోసపోతున్నారు. లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకోబోతున్నారు. చూసారు కదా, లైఫ్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. బిజీ లైఫ్ అయితే ఉంటుందండి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఇటు ఫ్యామిలీతోటి అంటే మీరు కోరుకున్న జీవితంతో ఫ్రెండ్స్ పరంగా బిజీగా ఉంటారు. సంతోషం ఎక్కువ ఉంటుంది. కానీ డబ్బుల విషయంలో అయితే మోసపోతారండి. మీ లైఫ్ బాగుంటేనే కదా మీ చుట్టూ చేరతారు. మీరు మంచి చేసినన్ని రోజులు మీరు మంచివారుగా ఉంటారు. ఎప్పుడైతే మీరు వారికి మంచి అంటే హెల్ప్ చేయలేని సిచ్యువేషన్ ఉంటే మీ మీదైతే పగబడతాం. మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి మిమ్మల్ని లైఫ్లో ఎలా పడగొట్టాలా అని చూసేవారు మీ చుట్టూ ఉన్నారు. మీరు ఇతరుల మాటలు నమ్మి ప్రతి అడుగు జాగ్రత్తగా తీసుకోవాలని కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. ఇదండి మీకు ఫైనాన్షియల్గా లైఫ్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, బాండింగ్ కూడా చాలా బాగుంది. రిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. మీరు ఇచ్చిన ప్రేమే మళ్ళీ మీకు తిరిగి వస్తుందండి. ఇదే ఈ లైఫ్. కానీ జీవితంలో జరిగే సంఘటనలు మాత్రం మీరు ప్రతి ఒక్కరిని నమ్మద్దు. టాక్సిక్ పర్సన్ ఉన్నారు.
మీరందరూ మంచివారు అనుకుని ప్రతి ఒక్కరితో స్నేహాలు చేయవద్దు. వారు చెప్పిన మాటలు విని ప్రతిదీ ముందుకే వెళ్ళొద్దు. మీ నిర్ణయం మీదే మీకు ఆధారపడి ఉంది లైఫ్. మీ లైఫ్లో అయితే ఇటు కెరీరు ఇటు లైఫ్ బ్యాలెన్స్ చేస్తారు. బాగుందండి. లైఫ్ లెసన్స్ నేర్చుకుంటున్నారు. లైఫ్ కూడా చాలా బాగుంది. ఇవి మీ ఎనర్జీస్. మీ పార్ట్నర్ పరంగా ఎనర్జీస్ చూసుకుంటే ఇవి కూడా సఫల్స్ చేస్తున్నాను. సఫల్స్ చేసి సిక్స్ ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తాను. డివైన్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో చూసే ప్రతి వ్యూవర్ యొక్క మనసులో కానీ మైండ్లో కానీ వారి పార్ట్నర్ గురించి సమాధానం కావాలి అని అడుగుతున్నారు. వారు వేసిన ప్రశ్నకి సమాధానం ఇవ్వగలరు. అలానే మీరు సూచించిన ఎనర్జీస్ బట్టే ఇక్కడ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ లైఫ్ ఎలా ఉందో మీరు సూచించగలరు. కెరీర్లో ముందుకు వెళ్ళాలని అనుకుంటారని కానీ స్టక్ అయిపోతారు. జీవితం మీద ఇంట్రెస్ట్గానే ఉంటారు. కెరీర్ మీద ఫోకస్ చేస్తారు. కానీ వారు ఎంత కష్టపడినా ముందుకు వెళ్ళారండి. వారి ఇష్టమైన పని కూడా చేయలేని పరిస్థితి ఒకటి ఉంటుంది. అంటే ప్రతి పనికి వారికి ఆటంకాలు తెచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ప్యాషనేట్గా ఏది బిగినింగ్ చేసినా సరే స్లోగా వెళ్తుంది. అనుకున్న టైంలో జరగదు. వాళ్ళ సిచ్యువేషన్ ఇది. రిమైన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. మీ పార్ట్నర్ లైఫ్ ఎలా ఉందో. మీరైతే మోసపోతున్నారు. ఇక్కడైతే మీ పార్ట్నరే ఇతరులు మోసం చేస్తున్నారనమాట. జీవితంలో వారు నమ్మిన వారు కానీ చెప్పాను కదా ఈ ఎనర్జీస్లో సొంత వాళ్ళే మోసం చేస్తారండి. అంటే మీరు దూరం అయ్యాక వారు ఎదుర్కొనే పరిస్థితులు ఇవి. హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. యాక్సిడెంట్లు కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఆర్థికంగా చాలా నష్టపోతారండి. అప్పుడు వారు కోరుకునేది ఏంటంటే కొత్త జీవితం ఉండాలని. వీళ్ళ జీవితంలో అయితే చాలా మార్పులు అయితే ఉంటున్నాయి. జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ అయితే మోసపోతున్నారు. అండ్ ఫ్రెండ్స్తో ఎక్కువ గడుపుతారండి. థర్డ్ పార్టీ రిలేషన్ కాకుండా ఫ్రెండ్స్తో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ సర్కిల్తో ఎక్కువ ఉంటారు. వారితో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. వీళ్ళే మోసం చేస్తారు. ఆఖరికి ఒక స్టార్లా ఉంటారు కానీ ఏదో ఒక రోజు మళ్ళీ మొదటికి రావాల్సిందే ఈ ఎనర్జీస్. అంటే ఫైనల్గా కోర్టులు కేసులు కనిపిస్తున్నాయి. గొడవలు పడతారు కాబట్టి చాలా విషయంలో చిక్కుకుంటారండి మీ పార్ట్నర్. ఇక్కడ ఈ ఎనర్జీస్ ఏంటంటే విడిపోయిన వారు మళ్ళీ కలిసే అవకాశం ఉంది. ఎప్పుడైతే వారి అయిన వారు అనుకున్నారో వారి వల్లే వారికి నమ్మక ద్రోహం అయితే ఎదురవుతుంది. తర్వాత ఇది రీనన్ ఎనర్జీస్ కార్డ్ కూడా అవుతుందండి. విడిపోయిన వారు కలుసుకుంటారు. అండ్ ఫ్రెండ్స్ పరంగా కూడా కొంచెం మంచి జరుగుతుంది. అలానే బిజినెస్లో మోసం కూడా జరుగుతుంది. తర్వాత లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయాక అంటే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయాక మళ్ళీ విలువ తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. కర్మ ఇలా వచ్చింది, తీసుకోవట్లేదు.
చూసారు కదా, ఫాస్ట్ పర్సన్ తోటి యూనియన్ కావాలనుకుంటున్నారు. మళ్ళీ ఇదే కార్డ్ వచ్చింది. మీ పార్ట్నర్కి మీకు సోల్మేట్ కనెక్షన్ ఉందండి, రుణబంధం ఉంది. మీరు విడిపోవాలని అనుకున్నా విడిపోలేరు. మీ జీవితంలో ఎంతమంది వచ్చినా మిమ్మల్ని విడగొట్టాలని అనుకున్నా లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకుంటారు. ఇక్కడ కర్మ అన్నది మీరు చేసిన కర్మకి మీరే బాధ్యతలు అవుతారు. అంటే ఎవరి కర్మ వాళ్ళదేనండి. ఇక్కడ మీ పరంగా చూసుకుంటే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడానికి కారణం కూడా మీ మంచితత్వం, మీరు తీసుకునే బాధ్యతలు, మీ గురించి నలుగురు చెప్పుకునే మంచి చెక్ అవుతుంది. మీరు ఎప్పుడూ మీ పార్ట్నర్ దృష్టిలో కింగ్ అండ్ క్వీన్ లాంటోనండి. మీ గురించి నలుగురు మంచి చెప్పుకునే రోజులు ఉన్నాయి. అది మీ పార్ట్నర్ వరకు వెళ్తాయి. మీకు దైవానుగ్రహం అయితే ఉంది. మీకైతే మంచి లైఫ్ అయితే ఉందండి. కెరీర్ మీద కూడా, కెరీర్ ఏంటి లైఫ్ ఏంటి, ఇది కూడా బాగుంది. హ్యాపీ లైఫ్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. పార్ట్నర్తో లైఫ్ లాంగ్ జర్నీ ఉంటుంది. అంటే విడిపోయిన వారు మళ్ళీ కలిసే అవకాశం ఉంది. కర్మ లెసన్స్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ప్రతి ఒక్కరిని నమ్ముతారండి, కానీ ఆ నమ్మకమే మిమ్మల్ని మోసపూరితమైన వారిలా ఉండే సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరిని నమ్మద్దు. అంటే మీ లైఫ్లో ఒక టాక్సిక్ పర్సన్ ఎవరో ఎంటర్ అవ్వబోతున్నారు. ఇది ఒకటి చెక్ చేసుకోండి. మిగతా ఎనర్జీస్ అయితే బాగున్నాయి. మీ పార్ట్నర్ పరంగా చూసుకుంటే మీ పార్ట్నర్కి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అండి, ప్రతి ఒక్కరి లైఫ్ తెలుసుకోవాలని ఇలా ఉంటుంది. కానీ వీరి నిర్ణయాలు వీరు తీసుకోలేరు. నిజం తెలుసుకున్న రోజునేమో బాధపడి మళ్ళీ రియూనియన్ కావాలి, అయిన వారితో అంటే మీతో మాట్లాడాలి, మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి. అప్పుడు క్లారిటీ వచ్చే వరకు మీతో మాట్లాడడం అయితే జరగదు. చుట్టూ ఉన్నవారితో ఆర్గ్యుమెంట్ చేస్తారు. మీతో ఎలా ఆర్గ్యుమెంట్ చేశారు, మీతో ఎలా గొడవ పెట్టుకున్నారు, వీరితో ఇప్పుడు మీ పార్ట్నర్ ఎవరైతే నమ్మారో వారితో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటారండి. ఎదుటి వాళ్ళతో గొడవ పడి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇవండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. కర్మ సిచ్యువేషన్స్ అన్నవి మీకు పాజిటివ్గా ఉన్నాయి, పార్ట్నర్కి పాజిటివ్గానే ఉన్నాయి. ఏంటంటే పార్ట్నర్ మారి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారండి. మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకోవడానికే మీ పార్ట్నర్ మీకు దూరం అయ్యారు. అలానే మీకు మంచి జరుగుతుంది. మీరు కోరుకున్న వారితో జీవితం అయితే ఉంటుంది. పార్ట్నర్ మోసం చేశారు కదా, వారి లైఫ్ నాశనం అయిపోవాలి కదా అనుకోకూడదు. దైవం ఒకరు ఉన్నారు, వారే చూసుకుంటారు. మీకైతే ఇక్కడ ఎనర్జీస్ పాజిటివ్గానే వచ్చాయండి. కానీ ఎదుటి వాళ్ళ మాటలు మాత్రం ఈజీగా నమ్మవద్దు. మీ పార్ట్నర్ గురించి నెగిటివ్గా చెప్పిన అంటే వద్దు, ఈ రిలేషన్ వద్దు, బ్రేక్ చేసుకోమంటారు. మీ పార్ట్నర్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు అండ్ మల్టీ రిలేషన్ పర్పస్ మీద కొంతమంది ఉంటారండి. ఆ తత్వాన్ని బట్టి వారితో లైఫ్ కంటిన్యూ చేయాలా వద్దా అని మీరు డిసైడ్ చేసుకోవాలి. మీ లైఫ్లోకి వచ్చేవారు చాలామంది మిమ్మల్ని మోసం చేసేవారే వస్తారండి. కానీ మీతో జీవితం అంటే మీతో జర్నీ చేశాకే వారిలో మార్పు అన్నది వస్తుంది. మంచి కర్మైన ఒకరికి ఒకరు మీరిప్పుడు మీ పార్ట్నర్కి మంచి చేశారు, అది మంచి తిరిగి వస్తుంది. మీ పార్ట్నర్ని మోసం చేయాలి, వారికి చెడు చేయాలని చూస్తే మళ్ళీ అది మీకు తిరిగి వస్తుంది. ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. ఇక్కడ మళ్ళీ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడానికి కారణం కూడా మీరే. ఎందుకంటే పార్ట్నర్తో జెన్యూన్గా ఉన్నారు, జీవితం కోరుకున్నారు, కానీ జీవితం నాశనం చేయాలని అయితే అనుకోలేదు. కానీ ఎప్పుడైతే పార్ట్నర్ దూరం అయ్యారో ఒకళ్ళ మాటలు విని వారు ఏదో లైఫ్ ఇస్తారని అలా మాటలు వినకూడదండి. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు
అంత త్వరగా ఈజీగా దొరకరు. చెడ్డవాళ్ళు ఎక్కడికక్కడే ఉంటారు. మాటల్లో చూపించేంత ఎఫెక్షన్, కేరింగ్ చేతలైతే చూడరు. ఫస్ట్ చూసినప్పుడు పెండిలం బోర్డులో మీకైతే డివైన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. మీ పార్ట్నర్కి అయితే ఎనర్జీస్ కొంచెం నెగిటివ్గా రావడం అయితే జరిగింది. రిమైన్ ఈ 2 ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ లైఫ్లో చాలా చేంజెస్ రావడం అయితే జరుగుతుందండి. చూసారు కదా, సక్సెస్ అన్నీ చూస్తారు. మీకైతే గుడ్ కర్మ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఎనర్జీస్లో అయితే ఇక్కడ ఎవరికి చెడు జరగట్లేదు. అలా అని మీరెవరికి చెడు చేయాలని లేదు. మీ పార్ట్నరు మీ చెడు కోరుకోలేదండి. చెప్పుడు మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టారు, కానీ మీ పార్ట్నరు అంత చెడ్డవాళ్ళ ఏమీ అనిపించడం లేదు. మంచివారే, కానీ ఎదుటి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందరి మాటలు వింటారు, కానీ మీ మాటలు వినరు. ఇదండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్స్. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో వీడియో అయితే చేయబోతున్నాను. అంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నారు, పార్ట్నర్ మోసం చేశారు కదా, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, మీ లైఫ్ ఎలా ఉంటుందని. ఈ ఎనర్జీస్ చెక్ చేస్తే ఇలా రావడం అయితే జరిగిందండి. ఎనర్జీస్ బట్టే నేను మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.